ఓకే, చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేద్దాం. దయచేసి సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా డిస్టర్బ్ లేకుండా పెట్టేసుకోండి, వీడియో వెళ్తుంది కాబట్టి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు తెలియజేస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, యాకోబు జీవితంలో 3వ భాగాన్ని ఈరోజు మేము ధ్యానం చేస్తూ ఉంటుండగా అర్థమయ్యేలాగున వినగల చెవులు, గ్రహించగల మనసు దయచేయండి. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావం నుంచి తొలగించండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడి మాకు నేర్పించమని, పరలోక సంబంధమైన ఆశీర్వాదం దయచేసి నీవు మహిమ పొందమని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లరా, ఈ యొక్క 29వ అధ్యాయము 30వ వచనాన్ని చదవండి ఎవరైనా. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి ఆమెకి చదువు 7 ఏండ్లు కొలువు చేశాను. అతనికి అనగా లాభానికి, రైట్, ఓకే, 7 ఏండ్లు కొలువు చేశాను, రైట్. ఇప్పుడు లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరచెను. చాలా. ఇక్కడ యాకోబు అసలు వివాహం చేసుకోవాలనుకున్నది చిన్న కుమార్తె అయిన రాహేలుని. యాకోబు ఇష్టపడింది లాబాను యొక్క 2 కుమార్తెలలో చిన్న కుమార్తె అయిన రాహేలును. కానీ ఈ యొక్క లాబాను అనగా యాకోబు యొక్క మావయ్య యాకోబును మోసం చేస్తాడు. చిన్న కుమార్తెనిచ్చి పెళ్లి చేయాల్సింది పోయి పెద్ద కుమార్తెనిచ్చి పెళ్లి చేసేస్తాడు. ఏంటి మావయ్య ఇలా చేసావు అంటే, మా దేశ ఆచారం ప్రకారం పెద్దమ్మాయి ఉండగా చిన్నమ్మాయికి పెళ్లి చేయకూడదు, కనుక నీకు పెద్దమ్మాయిని ముందు పెళ్లి చేశాను, నీకు చిన్నమ్మాయి కూడా కావాలంటే ఇంకొక 7 సంవత్సరాలు నాకు పంచి అప్పుడు చిన్నమ్మాయిని కూడా నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అంటాడు. ఓకేనా, రైట్. సందర్భం ఇది, జాగ్రత్తగా. యాకోబు అనే పేరుకి ఏమర్థం అని చెప్పి బైబిల్లో మనం చదువుకున్నాం. ఏం చెప్పాను నేను? యాకోబు అంటే ఆ పేరుకి అర్థం ఏంటి? మోసగాడు అని అర్థం. కానీ వాస్తవానికి యాకోబు మోసగాడు కాదు. మోసగాడు అనే పేరు ఆ అర్థము వచ్చింది, కానీ యాకోబు మాత్రం మోసగాడు కాదు. మావయ్యని మోసం చేయలేదు, భార్యలను మోసం చేయలేదు, అన్నని మోసం చేయలేదు, ఎవరిని కూడా మోసం చేయలేదు. యాకోబు మంచోడు, నీతిమంతుడు, దైవభక్తి కలిగిన వాడు. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే తర్వాత చెప్తాను నేను, తర్వాత వెళ్ళే క్రమంలో చూద్దాం సమయాన్ని బట్టి. అయితే ఈ యొక్క యాకోబు రాహేలును ఎక్కువ ప్రేమిస్తాడు. అసలు చిన్నామి ఆ రాహేలు కోసమే 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు మావయ్య దగ్గర. కానీ మావయ్య మోసం చేసేసరికి పెద్ద అమ్మాయిని కూడా చేసుకోవాల్సి వచ్చింది. అతనే పంపిస్తాడు, అతనే చేసేటట్టు చేస్తాడు. ఎవరు? మావయ్య చేస్తాడు. ఇక ఈ యొక్క పెద్ద భార్య కంటే కూడా చిన్న భార్యను ఎక్కువగా ప్రేమిస్తుంటాడు యాకోబు. ఎందుకంటే మొట్టమొదటి నుంచి చిన్న అమ్మాయి ఆ రాహేల్నే ఎక్కువగా ప్రేమించేవాడు యాకోబు. అప్పుడు ఏం జరిగిందంటే, ఈ యొక్క పెద్ద భార్య తక్కువగా చూడబడడం జరిగింది. ఎక్కువగా యాకోబు రాహేల్తోనే ఉండేవాడు, పెద్ద భార్య అయిన లేయాతో ఎక్కువ ఉండేవాడు కాదు. ఎందుకంటే చిన్న భార్య అమ్మాయే రాహేలే ఇష్టం యాకోబుకి. అందువల్ల ఈ యొక్క పెద్ద భార్య అయిన లేయా తృణీకరించబడుతుంటుంది అన్నమాట, తక్కువగా చూడబడుతుంది అన్నమాట. అప్పుడు ఈ లేయా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటది. దేవా, నా భర్త చూడు, నాకంటే కూడా నా చెల్లెల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, ఆమెతోనే ఎక్కువగా ఉంటున్నాడు,
అని ఈ యొక్క పెద్ద భార్య అయిన లేయా దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటుంది. సో ఈ రాహేల్ అయితే, యాకోబు ఎవరినైతే ప్రేమించాడో ఆ రాహేల్ అయితే గొడ్రాలుగా ఉంటదట, సంతానం ఉండదు. ప్రేమించాడు, ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు, ఆమె కోసమే 7 సంవత్సరాలు కొలువు చేశాడు. కానీ ఆ యొక్క రాహేలుకు దేవుడు సంతానాన్ని ఇవ్వకుండా ఆమె గర్భమును మూసేసి ఉంటాడు. పెద్ద భార్య కళ్ళు కొంచెం జబ్బు గలది. అయితే ఈ యొక్క యాకోబు ఆ పెద్ద భార్యను కొంచెం తక్కువగా చూడడం, దూరంగా ఉంచడం అనేది జరుగుతూ ఉంటది. సో ఒక లేయా దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె మనవి విని లేయా గర్భవతి అయ్యి కుమారుల్ని కంటూ ఉంటుంది. వాళ్ళ పేర్లు నేను తర్వాత చెప్తా. మనం యాకోబు జీవితాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఈ లేయా గర్భవతి అయ్యి కుమారులను కంటూ ఉంటుంది. ఈ యొక్క కంటూ ఉంటుండగా రాహేలుకి మనస్సులో బాధ కలుగుతుంది, ఈర్ష్య పుడుతుంది, అసూయ పుడుతుంది. నా భర్త ఏమో నన్నే ప్రేమించాడు, నన్నే ఇష్టపడుతున్నాడు, కానీ నాకేమో సంతానం కలగడం లేదు. మా అక్కను కూడా చేసుకున్నాడు, కానీ ఆమె అంటే అతనికి అంత ఎక్కువ ఇష్టం లేదు, నా అంత ఇష్టం లేదు, కానీ ఆమెకు పిల్లలు పుడుతున్నారు అని చెల్లి అక్క మీద అసూయపడతారు. చూసారా, లోకంలో అంటుంటారు ఎవరికి ఎవరు శత్రువు, ఆడదానికి ఆడదే శత్రువు అంటారు. ఇక్కడ ఇద్దరు సొంత అక్క చెల్లెలు, ఇద్దరు ఒకే తండ్రి బిడ్డలు, కానీ చెల్లెలు చిన్నమ్మాయి అక్క మీద అసూయపడుతుంది. సో ఇక చాలా బాధపడుతుంటుంది. బాధపడుతూ నాకు పిల్లలు లేరే అని చెప్పని బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ ఏం చేస్తుందంటే యాకోబుని ఒక మాట అంటది, నువ్వు మా అక్కకే పిల్లల్ని ఇస్తున్నావు, నాకు పిల్లల్ని ఇవ్వడం లేదు, ఇది ఏమి న్యాయం అన్నట్టు అడుగుతుంది. చూడండి ఒకసారి 30వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. రాహేలు యాకోబునకు పిల్లలు కనకపోటు చూసి 30వ అధ్యాయం 1-2 వచనాలు కనకపోటు చూసి తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలం ఇమ్ము, లేని ఎడల నేను చచ్చిపోతాను అంటుంది. చూసారా ఏమంటుందో, నాకు పిల్లల్ని ఇవ్వు, సంతానాన్ని ఇవ్వు, లేకపోతే నేను చచ్చిపోతాను అని యాకోబుని ఇసిగిస్తుంది. ఎవరు? రాహేలు. అప్పుడు యాకోబు అన్న మాట ఏంటో చూద్దాం. 2వ వచనం. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఈకపోయిన దేవునికి ప్రతిగా ఉన్నానా అంటున్నాడు. చూసారా, యాకోబు కోపం వచ్చేసింది. రాహేలు విసిగిస్తుంది, నాకు పిల్లలు లేవు, అక్కకి ఇచ్చావు కదా, నాకెందుకు ఇవ్వడం లేదు అని ఎవరిని అడుగుతుంది? యాకోబుని భర్తను అడుగుతుంది, ఇసిగిస్తుంది. ఇక ఈ ఇసుకు పట్టలేక యాకోబు ఒక మాట అంటాడు రాహేలుతో, అసలు పిల్లలు ఇచ్చేది నేనా దేవుడా? పిల్లలు పుట్టించేది, పిల్లలను సృష్టించేది ఎవరు? నేనా దేవుడా? నేనేమన్నా దేవుడిని అనుకుంటున్నావా అని చెప్పి కోపం వచ్చి రాహేలుతో అనేస్తాడు. ఊరికి ఎందుకు నన్ను ఇసిగిస్తావు? ఇప్పుడు నేనేమన్నా నీకు పిల్లలు పుట్టకుండా ఏమన్నా అడ్డుకుంటున్నానా? కాదు కదా, బిడ్డలు ఇచ్చేది ఎవరు? దేవుడు కదా. మరి ఆ మాట తెలియకుండా ఎందుకు మాట్లాడతావు అని చెప్పి కోపంతో రాహేలుతో అంటాడు. నిజమే, కొంతమంది ఇక్కడ భర్తలు ఏదో తప్పు అన్నట్టుగా లేదా భార్యలు ఏదో తప్పు అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు పిల్లల విషయంలో. కొంతమంది భర్తలు, శాడిస్ట్ భర్తలు, మూర్ఖులు, అజ్ఞానపు భర్తలు ఏం చేస్తుంటారంటే, ఇవి ఎప్పుడు చూసిన అమ్మాయినే కంటుంది, అబ్బాయిని కనడం లేదు అని అంటారు. అజ్ఞానులైన మూర్ఖులైన భర్తలు. నువ్వు కనొచ్చుగా, పిల్లోనే కనొచ్చుగా, మగ పిల్లోనే కనొచ్చుగా. చూసారా, పిల్లలను ఇవ్వడం అనేది, పిల్లలను కనడం అనేది మనిషి చేతిలో కాదు ఉండేది, పూర్తిగా దేవుని చేతిలో ఉంటుంది. కనుక
ఎవరు కూడా అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా పిల్లలు కలగకపోయినా దాని వెనకాల మనిషి యొక్క ప్రమేయం ముందు దేవుడి యొక్క ప్రమేయం ఉంటుంది. దేవుడు నీకు ఎంత ఆరోగ్యం బాగున్నా పిల్లల్ని ఇవ్వకపోతే పుట్టరు. నువ్వు ఎంత అందంగా ఉన్నా దేవుడు నీకు పిల్లల్ని ఇవ్వకపోతే పుట్టరు. కనుక ఇక్కడ యాకోబు ఏమంటున్నాడంటే, దేవుడు కదా పిల్లల్ని ఇచ్చేది, నేను కాదు, నన్నెందుకు విసుక్కుంటున్నావని భార్యతో అంటాడు. ఇక ఆ మాట అనేసి అంటుండగా ఈ యొక్క రాహేలు ఏం చేస్తుందంటే, సరే దేవుడు నాకైతే పిల్లల్ని ఇవ్వడం లేదు కదా, అట్లయితే ఒక పని చేయంటది. ఎవరితో? భర్తతో. ఏమని చెప్తుంది? అలాగైతే నా దాసి ఉంది కదా, నా దాసి, నా పని కత్తె, ఆమెని నీకు ఇచ్చేస్తున్నాను, భార్యగా ఇచ్చేస్తున్నాను, ఆమె వల్ల అయినా పుడితే ఆ పుట్టిన పిల్లలు నా పిల్లలు అనుకుంటాను అని చెప్పని ఈ యొక్క రాహేలు ఏం చేస్తుందంటే, తన దాసి అయిన బిల్హాను యాకోబుకి ఇచ్చేస్తుంది, భార్యగా ఇచ్చేస్తుంది అనమాట. చూసారా? అలాగైనా నాకు పిల్లలు పుడతారు, నా దాసి వలన అయినా పిల్లలు పుడతారని చెప్పని ఈ యొక్క రాహేలు తన యొక్క దాసిని ఇచ్చేస్తుంది. ఆ దాసి వలన యాకోబుకు కొంతమంది పిల్లలు పుడతారు. ఇక లేయా పిల్లల్ని కంటది. కొంతమంది పిల్లల్ని కన్న తర్వాత ఆమె గర్భం ఉడిగిపోద్ది, అంటే ఇక పిల్లల్ని కండం అనేది ఆగిపోద్ది అన్నమాట. అప్పుడు ఈ లేయా ఏం చేస్తుందంటే, ఈ యొక్క లేయా కూడా చూసి ఇక నాకు పిల్లలు పుట్టడం లేదు, కొంతమందే పుట్టారు, ఇంకా కావాలి అన్నట్టుగా యాకోబు దగ్గరకు వచ్చి ఏం చేస్తుందంటే, ఈ లేయా పెద్ద భార్య, ఇదిగో చిన్న అమ్మాయి నా చెల్లెలు తన దాసిని ఇచ్చింది, ఆమె వల్ల నీకు పిల్లలు పుట్టారు కదా, నేను కూడా ఏం చేస్తున్నానంటే ఇదిగో నా దాసిని ఇస్తున్నాను, నువ్వు పెళ్లి చేసుకో, ఆమె వలన మళ్ళీ పిల్లల్ని గాను. ఇలా కూడా పోటీ పడుతున్నారు అక్క చెల్లెలు ఇద్దరు పిల్లల కోసం. వాళ్ళకు పుట్టకపోతే దాసీలను ఇవ్వడం, వాళ్ళకు పుడితే మళ్ళా కావాలనుకోవడం. ఇలా ఈ యొక్క అక్క చెల్లెలిద్దరూ యాకోబు విషయంలో తొందర పెట్టారు, యాకోబు విషయంలో బలవంతం చేశారు. అసలు యాకోబు చేసుకోవాలనుకున్నది ఒక్క ఆమెనే, కానీ ఈ భార్యలు ఏం చేశారంటే యాకోబు యొక్క జీవితంలో ఇంకొక ఇద్దరు భార్యలను చేర్చారు. ఇందులో యాకోబు తప్పేం లేదు, వీళ్ళే బలవంతం చేశారు. పిల్లలి 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 నాకు పుట్టడం లేదా, అటు ఎదుగో నా దాసిని తీసుకెళ్ళు, నా దాసిని భార్యగా ఇచ్చేస్తున్నా, ఆమె ద్వారా అన్న పిల్లల్ని గాను అని ఈ విధంగా యాకోబు యొక్క భార్యలైన లేయా రాహేలు ఇద్దరు కలిసి యాకోబుకు ఇంకొక ఇద్దరు భార్యలను జత చేసి వాళ్ళ వలన పిల్లల్ని కట్టడం మొదలు పెడుతూ ఉంటారు. ఇలా లేయా పిల్లల్ని కంటుంది, లేయా దాసి పిల్లల్ని కంటుంది, రాహేలు దాసి కూడా పిల్లల్ని కంటుంది. అప్పుడు ఏమవుతుందంటే, ఈ లేయా అంటే పెద్ద భార్యకి పెద్ద కుమారుడు ఉంటాడు. ఆ పెద్ద కుమారుడు ఏం చేస్తాడంటే, ఒకరోజు పొలంకి వెళ్ళినప్పుడు పుత్రదాత వృక్ష పండ్లు అనే ఒక పండ్లు ఉంటాయి, అదొక చెట్టు. ఆ చెట్టు పండ్లు తింటే గర్భఫలం వస్తుందట. ఆ రోజుల్లో వాళ్ళు అట్లా అనుకునేవాడు వాళ్ళు. వాస్తవానికి దేవుడు ఇస్తేనే గర్భఫలం వస్తుంది, కానీ ఆ రోజుల్లో అట్లా అదే పిచ్చి పిచ్చి జనాలు కదా, అట్లా అనుకునేవాడు. ఆ పండు తింటే పిల్లకాయలు కొడతారు, ఈ కాయ తింటే పిల్లకాయలు కొడతారు. కొంతమంది మనలో కూడా ప్రార్థన చేసి అరటికాయ ఇస్తుంటారు, అరటికాయ వల్ల పిల్లకాయలు కొడతారా? బుద్ధి లేని వాళ్ళు చేస్తుంటారు ఆ పనులంతా. దేవుడి దగ్గర ప్రార్థన చేయాలా, దేవుడు ఇవ్వాలి. కనుక ఈ పుత్రదాత వృక్ష పండ్లు అనేవి తెస్తాడు. ఎవరు? ఆ పెద్ద భార్య యొక్క పెద్ద కుమారుడు తీసుకొస్తాడు. ఆ పొలంలో దొరికింది అనమాట. పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ నాకు పుత్రదాత వృక్ష పండ్లు దొరికాయి, ఇదిగో నువ్వు తిను, ఇంకా పిల్లల్ని గాను అని అన్నట్టుగా తీసుకొచ్చి ఇస్తాడు. ఇచ్చేసేసరికి ఈ రాహేలు కూడా చూస్తుంది. రాహేలు లేయా అని అడుగుతుంది, చెల్లెలు అనమాట. చెల్లెలు రాహేలు లేయా అని అడుగుతుంది, అక్క మీ అబ్బాయి పుత్రదాత వృక్ష పండ్లు తెచ్చాడంట కదా, అది తింటే పిల్లకాయలు పుడతారంట, నాకు కూడా ఒక 2 ఇవ్వా అంటది. నాకు అసలు పిల్లకాయలు లేరు, నాకు కూడా 2 ఇవ్వా అంటే లేయా ఏమంటది తెలుసా? లేయా ఏమంటదంటే, చాలేపో, నా భర్తను నువ్వే తీసేసుకున్నావు, నాకు దూరం చేసావు,
అలాంటిది ఇప్పుడు నా యొక్క కుమారుడు పుత్రదాత వృక్ష ఫలాలు తీసుకొస్తే అవి కూడా కావాలనుకుంటున్నావు, నేను ఈయన పో అంటది పెద్దది. అట్లా అనడమే కాకుండా ఇదిగో నా కుమారుడు పుత్రదాత వృక్ష ఫలాలు తెచ్చాడు కాబట్టి నా భర్త నాకు ఇచ్చేసేయి, నా భర్త నా దగ్గరకు పంపించు అనగా ఈ రాహేల్ ఏం చేస్తుందంటే, ఎక్కువ యాకోబు రాహేల్ దగ్గర ఉండేవాడు కాబట్టి, సరే మీ అబ్బాయి ఏదో పుత్రదాత వృక్ష ఫలాలు తెచ్చాడు అంటున్నావు కదా, సరే పో అని చెప్పని యాకోబుని మళ్ళా అక్క దగ్గరికి పంపించేస్తుంది, లేయ దగ్గరికి పంపిస్తుంది. ఎప్పుడైతే యాకోబు ఈ యొక్క లేయ దగ్గరికి, పెద్ద భార్య దగ్గరికి వెళ్తాడో మళ్ళా అప్పుడు ఆమెకి పిల్లలు పుడతారు. దేవుడు ఆమె గర్భాన్ని మళ్ళా తెరుస్తాడు, ప్రార్థన చేస్తుంది, ప్రభువా నాకు మళ్ళా పిల్లల్ని ఇవ్వవా అంటే ఆ యొక్క లేయ యొక్క ప్రార్థన విని దేవుడు ఏం చేస్తాడంటే లేయాకు పిల్లల్ని ఇస్తాడు. 30వ అధ్యాయము 17 నుంచి చదువుదాం. 30వ అధ్యాయం 17వ వచనం నుంచి. దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుడు. చూసారా, లేయా అప్పటికి 5 మందిని కని ఉంది. 5వ కుమారుడిని కనెను. నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసిన అనుకొని అతనికి ఇస్సాకారు అని పేరు పెట్టాను. 19 కూడా. లేయా మరలా గర్భవతి అయి యాకోబునకు 6వ కుమారుడు, 6గురిని కంటది, ఇంకా 6వ కుమారుని కూడా కనింది. దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6గురు కుమారులను కని ఉన్నాను గనుక అతడికి నాతో కాపురము చేయను అనుకొని అతనికి జబూలేలు అను పేరు పెట్టాను. 21. ఆ తరువాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టాను. చూసారా ఎంతమంది అయ్యారు? 6 మంది కుమారులు, 1 కుమార్తె, 7గురు అయ్యారు మొత్తం. ఎవరికి? పెద్ద భార్యకి. ఓకేనా? ఇక రాహేలు మాత్రం ఒక్కడిని కూడా కనకుండా ఉంటది, గొడ్రాలుగా ఉంటది. రాహేలు యొక్క దాసికి పిల్లలు పుడతారు కానీ రాహేలుకి మాత్రం పిల్లలు పుట్టరు. ఇక రాహేలు చాలా బాధపడుతూ దేవుడికి ప్రార్థన చేస్తుంది, దేవా నా అక్కకి సంతానం ఇచ్చావు, నా దాసీలకు కూడా సంతానం ఇచ్చావు, కానీ నాకు ఎందుకు ఇవ్వడం లేదు, దయచేసి నాకు సంతానం ఇవ్వని చెప్పి దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె మనవి విన్నట్టుగా మనం చూస్తుంటాం. చూడండి ఒకసారి 22వ వచనం. 22. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భమును తెరచెను. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించును అనుకోనేను. మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయును గాక అనుకొని అతనికి యోసేపు అనే పేరు పెట్టాను. ఈ రాహేలుకు ఒకే ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారుడు పేరు యోసేపు. నెక్స్ట్ మనం ఈ యాకోబు జీవితం తర్వాత ధ్యానించబోయే భక్తుడే ఈ యోసేపు. టోటల్ గా యాకోబుకి 12 మంది సంతానం పుడతారు. దాసీల వలనైతేమి 2 భార్యల వలనైతే మొత్తం కలిపి 12 మంది సంతానం పుడతారు. ఈ 12 మందిలో చివరి వాడే యోసేపు. యోసేపు కూడా మంచి భక్తుడు. నెక్స్ట్ అతని జీవితంలోకి మనం వెళ్తాం యాకోబు జీవితం అయిపోయిన తర్వాత. ఈ రాహేలును యాకోబు ప్రేమించాడు, చాలా ప్రేమిస్తాడు యాకోబు రాహేలును, చిన్న భార్యను. లేక 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 ఒక్కడే పుడతాడు యోసేపు ఆ యొక్క రాహేలుకి. ప్రేమించిన భార్యకి పుట్టాడు కాబట్టి ఈ యాకోబు ఏం చేస్తాడంటే ఆ యొక్క బిడ్డని, రాహేలుకు పుట్టినటువంటి బిడ్డ చిన్నోడు, అందరికంటే చిన్నోడు కాబట్టి అతన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇలాగా యాకోబు జీవితంలో భార్యలు, సంతానము వచ్చేసిన తర్వాత ఇక యాకోబు ఏం చేస్తాడంటే యాకోబుతో దేవుడు మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? ఇక యాకోబు, నువ్వు నీ యొక్క తండ్రి ఇంటికి వెళ్ళిపో, నీ యొక్క ఇంటికి వెళ్ళిపో అని చెప్పి అంటాడు. ఇలా అనుకుంటాడు అనమాట యాకోబు ఏమని అనుకుంటాడంటే, నేను ఇక నా తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలి, నన్ను నా భార్య పిల్లలను పంపించేసి అంటాడు. చూడండి ఒకసారి 25వ వచనం 26వ వచనం చదువుదాం. 30వ
అచ్చే. రాహేలు ఆ, యేసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో నన్ను పంపివేయుము. ఆ, నా చోటికిని నా దేశమునకు వెళ్ళెదను. నా చోటికి నా దేశమునకు వెళ్ళిపోతాను. ఆ, నా భార్యలను నా పిల్లలను అప్పగించుము, నేను వెళ్ళేదనని అంటాడు. మామయ్యతో చెప్పేస్తాడు, మామయ్య మరి ఎన్ని సంవత్సరాలు నీకు నేను పనిచేశాను కదా, కొలువు చేశాను, భార్యలు వచ్చారు, పిల్లలు వచ్చారు, కాబట్టి ఇక నేను నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను అని అన్నప్పుడు లాబాను ఏమంటాడు తెలుసా యాకోబుతో, యాకోబు నీ వలనని నువ్వు వచ్చిన తర్వాతే నాకు ఆస్తి పెరిగిందయ్యా, నిన్ను బట్టే దేవుడు నన్ను దీవించాడయ్యా యాకోబు, కాబట్టి దయచేసి వెళ్తానని చెప్పబాక, నా దగ్గరే ఉండు, నీకేం జీతం కావాలో లేకపోతే ఏం కావాలో చెప్పు, అది నేను ఇస్తాను, దయచేసి నా దగ్గర నుంచి మాత్రం వెళ్ళిపోతానని చెప్పి అనబాక అంటాడు యాకోబు. చూడండి ఒకసారి ఆ మాట 27 వచనం చదువు. అందుకు లాబాను అతనితో నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట విను, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునమును చూచి తెలుసుకొంటినని చెప్పాను. జాతీయ ఇక్కడ ఒక మాట లాబాను ఏం మాట వాడుతున్నాడు చూడండి ఒకసారి. యాకోబు విషయంలో లాబాను వాడుతున్న మాట ఏంటో తెలుసా? అల్లుడు, అంతకు ముందు నేను చాలా చిన్నవాడిగా పేదోడిగా ఉండేవాడిని, కానీ నువ్వు ఎప్పుడైతే నా ఇంటి అడుగు పెట్టావో అక్కడి నుంచి నాకు ఆస్తి పెరిగిపోయిందయ్యా, డబ్బు పెరిగిపోయింది, చాలా గొప్పవాడిని, ధనవంతుడిని నేను అయిపోయాను. దీనికి కారణం ఏంటి అని నేను తెలుసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నాకు తెలిసింది ఏంటంటే, ఇదిగో యాకోబు వచ్చిన తర్వాతే యాకోబు మొక్కుతున్న దేవుడైన యెహోవా యాకోబును బట్టి నీకు ఆస్తిని పెంచాడని చెప్పి నేను తెలుసుకున్నాను అంటున్నాడు లాబాను, యాకోబు యొక్క మామయ్య. గుర్తుపెట్టుకోండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక భక్తుణ్ణి బట్టి ఆ ఇంటికి ఆశీర్వాదం, ఒక భక్తుని బట్టి ఆ ఇంటికి క్షేమం కలుగుతుంది. ఇప్పుడు కొంతమంది భర్తలు మారరు, కొంతమంది భార్యలు మారరు, కొంతమంది పిల్లలు మారి ఉండరు. కానీ గుర్తుపెట్టుకోండి, మనం చేయాల్సింది ఏంటంటే, ఈ యొక్క యాకోబు జీవితంలోంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం, బుద్ధి ఏంటంటే, యాకోబు ఎక్కడ కాలు పెడితే అక్కడ దేవుడు దీవిస్తున్నాడు యాకోబుని. ఎందుకు? యాకోబు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు. తండ్రి వలె, ఇస్సాకు వలె తండ్రి మాట విన్నాడు, తల్లి మాట విన్నాడు, దేవుడి మాట వింటున్నాడు. దేవుణ్ణి ఏనాడు కూడా దేవుణ్ణి తక్కువగా చూడలేదు యాకోబు. దేవుడు ఏం చెప్పాడో అది చేశాడే గాని, అయ్యా ఈ రోజు కాదులే, రేపు చేస్తారు, ఈ వారం కాదులే, వచ్చే వారం అలాంటి రకం కాదు యాకోబు. అందుకే మన జీవితాల్లో ఆశీర్వాదం లేకపోవడానికి, మన కుటుంబానికి మనం ఆశీర్వాదంగా మారకపోవడానికి కారణం మన దగ్గరే ఉంటది లోపం. మనం మన సొంత ఆలోచనతో వెళ్తుంటాం, సొంత బుద్ధితో వెళ్తుంటాం, సొంత జ్ఞానంతో వెళ్తుంటాం, కానీ దేవుణ్ణి సంతోష పెట్టేటటువంటి క్రియలు, మనస్సు మన జీవితంలో ఉండక మనం మన ఇంటికి ఆశీర్వాద కారణంగా ఉండం. ఈ యాకోబు జీవితాన్ని చూస్తున్నప్పుడు మామ ఇంట అడుగు పెట్టంగానే చూడండి ఒకసారి, ఆ మాట కూడా ఉంది. 30వ వచనం చదువున్నాయి, 30వ వచనం చదువు. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే. యాకోబు మాట్లాడుతున్నాడు లాబానుతో. అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాదన చేసుకుందున్నాడు. యాకోబు ఏమంటున్నాడు తెలుసా మామయ్యతో? నిజమే మామయ్య, నువ్వు చెప్పింది నిజమే. నేను ఎక్కడ అడుగు పెట్టానో ఆ అడుగు పెట్టిన చోటల్లా దేవుడు నన్ను దీవిస్తున్నాడు. కారణం ఏంటంటే, నా దేవుడికి నేను విధేయతగా ఉన్నా, నా దేవుడికి నేను భయపడుతున్నాను, నా దేవుడి ఎడల నేను ఆయన్ని సంతోష పెడుతున్నాను, ఆయన ఎప్పుడు కూడా బాధ పెట్టలేదు. గుర్తుపెట్టుకోండి, స్త్రీలు ఒకవేళ భర్తలు దేవుడిని ఇంకా నమ్మకపోవడం లేదంటే కారణము మీలో లోపం ఉండొచ్చు. దేవుడు మీ భక్తిని చూసి నీ భర్తని, నీ పిల్లల్ని మార్చడానికి అవకాశం ఉంది. దేవుడు నీ భర్త భక్తిని బట్టి నీ ఇంట్లో వారిని మార్చడానికి అవకాశం ఉంది.
యాకోబు జీవితాన్ని మనం చూస్తే యాకోబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం వస్తుంది. యాకోబు భక్తుడు కాబట్టి యాకోబును బట్టి లాబాను ధనవంతుడు అయిపోయాడు. ఆ మాట అంటున్నాడు కూడా లాబాను, అయ్యా నువ్వు అడుగు పెట్టంగానే నా ఇల్లు మారిపోయింది, నా ఆస్తి పెరిగిపోయింది అంటున్నాడు. అందుకే ఎలబాక, దయచేసి ఎలబాక, నువ్వు ఉంటేనే నాకు బాగుంటది అంటున్నాడు లాబాను. యాకోబు కూడా అదే అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే, మన దైవభక్తి అనేది మన జీవితానికి ఆశీర్వాదం. మనం ఏమనుకుంటున్నాము, బాగలేనప్పుడల్లా అడిగేస్తే దేవుడు స్వస్థపరుస్తాడు, మనకి ఇష్టమైనప్పుడల్లా ఆయన అడిగితే ఇచ్చేస్తాడు. ఇది కాదు లెక్క ఇది కాదు. మనం ఎక్కడ తప్పు చేస్తున్నామంటే, మన ఇష్టానుసారంగా మనం బతుకుతున్నాం, దెబ్బ తగులుతుంది, అప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి అయ్యా అంటున్నాం. అట జరుగుతుంది మన జీవితంలో. మన బతుకులే మనం సరి చేసుకోవడానికి సరిపోవడం లేక మన ఇంట్లో వాళ్ళ బతుకులు మనం ఏం ఆశీర్వాదం మారుతాము. మన బతుకుల్లోనే లోటుపాట్లు ఉంటున్నాయి, మన బతుకుల్లోనే దేవుడి యొక్క ఆజ్ఞ మీరిపోతున్నాం. కాబట్టి మన కుటుంబానికి మనం ఆశీర్వాద కారణంగా లేకున్నాం. నువ్వు బతుకు బాగుంటే, నువ్వు భక్తిగా ఉంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఎందుకు దీవించాడు చెప్పు. యాకోబును దీవించిన దేవుడు నీ కుటుంబాన్ని ఎందుకు దీవించాడు? మనం దేవుని ఆజ్ఞను పక్కన పెట్టి, దేవునికి లోబడ్డం పక్కన పెట్టి, దేవుణ్ణి సంతోషపరచడం పక్కన పెట్టి మన సొంతము, మన కుటుంబ సొంతాల మీద పోతున్నాం. కాబట్టి మన కుటుంబాలలో ఆశీర్వాదం లేదు. ఆశీర్వాదం అంటే మనం ఏమనుకుంటున్నామంటే డబ్బు రావడం, అది ఆరోగ్యంగా ఉండడం, ఇంతవరకే మనం ఆశీర్వాదం అది ఉంటే చాలు అనుకుంటున్నాం. కానీ యాకోబు జీవితంలో మనం చూసినప్పుడు యాకోబు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక వెనకాల డబ్బు పంపిస్తున్నాడు దేవుడు. మనం ఏం చేస్తున్నాం అంటే వెనకాల దేవుణ్ణి పెట్టి ముందు డబ్బుల కోసం, ముందు సంతోషం కోసం పోతున్నాం. రివర్స్ లో ఉంది మన జీవితం. నేను ఖచ్చితంగా ఆదివారం మందిరానికి రావాల్సిందే, ఇది భక్తి. నేను అసలు దేవుని యొక్క మందిరానికి టయానికి రావాలి, ఖచ్చితంగా ఆయన్ని నేను దేవుని మందిరానికి నువ్వు రాకపోయినా, ఆలస్యంగా వచ్చినా, ప్రార్థన చేయకపోయినా, విశ్వాసిగా లేకపోయినా, ఆయన చెప్పిన ఆజ్ఞలు మన జీవితంలో లేకపోతే దేవుడికి సంతోషమా బాధ ఒకసారి ఆలోచించు. అసలు మనం ఏం చేస్తున్నాం? మన జీవితంలో ఆ దేవుణ్ణి లెక్క చేస్తున్నామా? దేవుణ్ణి లెక్క చేస్తున్నామా? దేవుడు అంటే భయం ఉందా? మనిషి కంటే, పని కంటే, ఆరోగ్యం కంటే, మనకంటే, ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే కూడా దేవుడు అంటే మనకు గౌరవం, భక్తి, ప్రేమ ఉంటే మిగతాదంతా పక్కన పెట్టి కదా దేవుడి దగ్గరికి వస్తాం ముందు. అది మిస్ అవుతుంది మన జీవితంలో. యాకోబు దేవుడు నందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి యాకోబు డబ్బు గురించి ఎత్తుక్కోవాల్సిన పని అవసరం లేదు. ఎందుకంటే వెనకాల దేవుడు పంపిస్తున్నాడు, నేనున్నాను పో బిడ్డ అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? దేవుడిని వెనకాల పెట్టి వాడి కోసం ముందుకు వెళ్తున్నాం. అవి ఎట్లా దొరుకుతాయి? మనకు డబ్బు కావాలి, అన్నం కావాలి, ఆరోగ్యం కావాలి, సంతోషం కావాలి. ఎలా దొరుకుతాయి? ముందు దేవుణ్ణి పెడితే దొరుకుతాయి. ముందు దేవుడు చెప్పినట్టు బతికితే దొరుకుతుంది. అలా కాకుండా మనమేమో దేవుడు ఆజ్ఞలు మీరిపోతూ పాపం మీద పాపం చేస్తూ దేవా నన్ను నేను ఎట్లా చేస్తున్నావు అంటున్నాం. మరి భర్త ఏం మారుతాడు, భార్య ఏం మారింది, కుటుంబం ఏం ఆశీర్వాదం పొందుతుంది? యాకోబును బట్టి యాకోబు ఎక్కడ పాదం పెడితే అక్కడ దేవుడు యాకోబును ఆశీర్వదిస్తున్నాడు. కారణము యాకోబుకి ముందు దేవుడు. యాకోబు తన సంతోషం కంటే దేవుణ్ణి సంతోష పెట్టడం మొదలుపెట్టే భక్తి. ఓకే, సో ఇలాగా యాకోబు లాబాను మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇక యాకోబు, సరే నువ్వు మరీ ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నేను ఉంటా, కానీ ఒక కండిషన్ ఏంటంటే, నేను నీ దగ్గర మళ్ళా పని చేయాలంటే, నీ దగ్గర నేను మళ్ళా ఉండాలి అంటే నువ్వేం చేయాలంటే, ఇదిగో నాకు ఈ యాకోబు లాబాను దగ్గర ఏం పని చేస్తుంటాడంటే పశువులు, గొర్రెలు వాటిని కాస్తూ ఉంటాడు అన్నమాట. గొర్రెలను, మేకలను కాస్తూ ఉంటాడు. ఇది యాకోబు చేస్తున్న పని. యాకోబు ఏం చెప్తాడంటే మామయ్యతో, సరే నువ్వు నన్ను ఉండమంటున్నావు కదా,
రైట్, నేను ఉంటా. అయితే నువ్వు నాకు ఒక పని చేయాలి. ఏం చేయాలంటే, ఇదిగో మచ్చలు, పొడలు, నల్ల గొర్రె పిల్లలు, వీటిని ఇలాంటివి కానీ పుడితే, ఇలాంటి గొర్రెలు కానీ పుడితే అప్పుడు అవన్నీ నాకు ఇచ్చేసే. నీకు ఏ మచ్చ డాగు లేకుండా బాగా ఉండే గొర్రెలు మేకలన్నీ కూడా నువ్వు తీసేసుకో. ఇలా చేస్తే నీ దగ్గర ఉంటాను అని చెప్పని యాకోబు లాభంతో నిబంధన పెట్టుకుంటాడు. నాకు కూడా మరి నా బిడ్డ నీకోసమే ఇన్ని సంవత్సరాలు చేశారు, ఇప్పటికి 20 సంవత్సరాలు అయిపోయింది, నీకోసమే చేశారు. మరి నా పిల్లం బిడ్డల కోసం నేను ఎప్పుడు సంపాదించుకోవాలా? మావయ్య, నీ దగ్గరే కదా ఇంతకాలం నేను పనిచేశాను. నేను పనిచేసినందువలన, నేను అడుగు పెట్టినందువలన, నేను ఉన్నందువలన నీ ఆస్తి చాలా పెరిగిపోయింది. కారణం నా దేవుడు నన్ను ఇక్కడ ఉంచినందువలన. మరి ఇప్పుడు నేను నా పిల్లం బిడ్డల కోసం సంపాదించుకోవాలి కదా. మరి నాకు కావాలి, నాకు ఇదిగో మచ్చలు, పొడలు, నల్లటి గొర్రెలు, మేకలని నాయి. అవి పుడితే మచ్చలు, పొడలు లేకుండా బాగా ఉన్న గొర్రెలని నీ. ఈ నిబంధనకు నువ్వు ఓకే అంటే నేను నీ దగ్గర పని చేస్తానని చెప్పని యాకోబు లాభంతో మాట్లాడతాడు. సరే ఒప్పుకుంటాడు, లాభాలు ఒప్పుకుంటాడు. సరే అలాగే కాయని చెప్పని ఒక 3 రోజుల ప్రయాణం అంత దూరం యాకోబు వెళ్ళిపోయి అక్కడ కాస్తుంటాడు అన్నమాట ఈ యొక్క గొర్రెలను, మందలను, వీటిలన్నిటి, పశువులన్నింటినీ. అయితే దేవుడు యాకోబుకి ఒక తెలివిస్తాడు. తోడే ఉన్నాడు కదా, తెలివిస్తాడు. యాకోబుకు తెలివిస్తాడు. ఏమని తెలివిస్తాడంటే, జంగి చారా అనే ఒక చెట్టు ఒకటి ఉంటది ఏమా. ఆ యొక్క చెట్టు యొక్క కొమ్మలు తీసి వాటిని తోలు ఒలిచేస్తే తెల్లగా చారలు కనబడుతుంటాయి ఆ కొమ్మలకి. ఈ యాకోబు ఏం చేస్తాడంటే, ఈ యొక్క గొర్రెలు, మేకలు నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు ఆ నీళ్ళల్లో వాటి ఎదుట ఈ యొక్క చువ్వలు పెట్టేస్తుంటాడు. ఆ యొక్క చెట్టు కొమ్మల యొక్క చువ్వలు. ఆ చువ్వలు ఎలా ఉంటాయి చూడడానికి? తెల్లగా పొడలుగా ఉంటుంటాయి అన్నమాట. ఈ యొక్క మేకలు, గొర్రెలు అక్కడికి వచ్చి నీళ్లు తాగినప్పుడు ఆ చువ్వలను చూస్తూ నీళ్లు తాగుతూ వాటికి పుట్టే పిల్లలు కూడా పొడలుగా తెల్లగా చారలుగా పడుతుంటాయి. చూసారా దేవుడు ఎలాంటి జ్ఞానం ఇచ్చాడో, యాకోబుకి ఎలా సాయం చేస్తున్నాడు. ఇది దేవుడి సహాయమే. గుర్తుపెట్టుకోండి, ఒక మాట చెప్తాను. మనం దైవభక్తిలో ఉన్నప్పుడు దేవుడు మనకు ఆలోచనలు ఇస్తాడు. ఎందుకు? బాగుపడడానికి, క్షేమంగా ఉండడానికి. మనం ఎక్కడ దెబ్బతింటాం తెలుసా? దేవుణ్ణి విడిచి ఇష్టానుసారంగా బతుకుతున్నప్పుడు మనకు వచ్చే ఆలోచనలు, ఇచ్చే ఆలోచనలు ఎవరివి? సాతానివి. అందుకే గొంట్లో పడుతుంటాం. మనము దేవుడి దగ్గర ఆలోచనలు తీసుకుంటే, దేవుడి ఆలోచనల ప్రకారం బతికామనుకో, శాపం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. చూడండి, యాకోబు జీవితంలో కానీ మనం ఆలోచిస్తే కొన్నిసార్లు కాదు, ఎప్పుడైనా కూడా ఈ పని నేను చేయాలనుకున్నప్పుడు అది దేవుని ఆలోచనేనా అని మనం ఆలోచన చేసుకుంటే, ఇది దేవుడి ఆలోచన అనుకుంటే, దేవుడు ఆలోచన చేస్తే నీకేమైనా నష్టం ఎందుకు వస్తుంది? రాదు. మన జీవితంలో మనం తీసుకునే ఆలోచించే ఆలోచనలు కూడా మన జీవితంలో ప్రభావం చూపిస్తాయి. యాకోబు దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి అసలు ఆలోచన చూడు, ఆ యొక్క చువ్వల్ని ఒలవాలని, ఆ మేకలు ఎదుట పెడితే మచ్చలు, పొడల గల పిల్లలు పుడతాయని యాకోబుకి ఎట్లా తెలిసింది? దేవుడు చెప్పాడు, బిడ్డా నువ్వు నా భక్తుడివి కదా, నీకు ఆస్తి నేను ఇస్తా. నీ మావయ్య లాభాన్ దగ్గర ఇంత 20 సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు కష్టపడుతున్నావు, ఆయన కోసమే కష్టపడుతున్నావు. కాబట్టి నువ్వు నా భక్తుడు కాబట్టి నీకు నేను ఆస్తిలో కూడా సాయం చేస్తా. ఇదిగో ఆ మేక పిల్లలు మచ్చలు పొడలుగా ఉంటే అవి నీ అవుతాయి కదా. అవి ఎలాగ మచ్చలుగా పొడలుగా పుడతాయంటే, ఇదిగో ఈ చువ్వలు తీసుకెళ్ళి ఆ మేకలు నీళ్లు తాగేటప్పుడు దాని దగ్గర పెట్టు, అవన్నీ మచ్చలు, పొడలు కలిగే పుడతాయి అన్నాడు దేవుడు. ఆలోచన దేవుడు మనకి ఇవ్వాలి. సాతాను కూడా ఆలోచన ఇస్తాడు.
కానీ మనం ఎవరి ఆలోచన తీసుకుంటున్నాం, ఎవరి దగ్గర ఉంటున్నాం, ఎవరి వెనకాల నడుస్తున్నాం, ఎవరి ఇష్టానుసారం నడుస్తున్నాం. అదే మన జీవితానికి ఎఫెక్ట్, ఆశీర్వాదం. మనం సాతాను ఆలోచన తీసుకున్నాం అనుకో, దేవుడి దగ్గర నుంచి దెబ్బ పడతాం. మనం దేవుడి ఆలోచన తీసుకున్నాం అనుకో, మనం తీసుకున్న ఆలోచన, చేస్తున్న పని దేవుని వలన ఆశీర్వాదంగా మారుతుంది. ఇలా యాకోబు ఆ పని చేసినందువలన ఆ దేశంలో చాలా ధనవంతుడైపోతాడు. 30 అధ్యాయం 43 వచనం చదవండి ఒకసారి. 30 అధ్యాయము 43 వచనం. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అనగా యాకోబు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడని. మీకు ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఏంటి, ఒంటెలు, గాడిదలు, దాసులు, పశువులు వస్తే ధనవంతుడేనని అనుకుంటున్నారా? అవే డబ్బు. ఒక గొర్రె ఎంత ఉంటుంది ఇప్పుడు? ఒక మేకపిల్ల ఎంత ఉంటుంది చూడండి ఒకసారి. 10,000 కదా? అదేంటి, కొంచెం మీడియం సైజ్ అయితే. అదే పెద్ద అయితే ఇంకా రేట్ ఎక్కువ, కేజీలు బట్టి రేట్ ఎక్కువ కదా. అదే ఒక 50-100 గొర్రెలు ఉన్నాయనుకో, లక్షాధికారే. అవునా? చూడండి, వాళ్ళందరూ ఒక్కొక్కరు చూడండి, ఒక్కొక్కరికి 50 గొర్రెలు 100 గొర్రెలు ఉంటాయి. ఈ ఊరిలో ఎక్కువ ధనవంతులు ఎవరంటే అలా అయి ఉన్నోళ్ళే, లక్షల ఆస్తులు. పాతకాలంలో కూడా ఈ పశువులు, ఈ గొర్రెలే ఆస్తులు అన్నమాట. కాబట్టి యాకోబు నీ దేవుడు ఎంతగా దీవిస్తాడంటే, మావయ్య కంటే కూడా, ఆ దేశంలో ఉన్న వారందరికంటే కూడా ఈ యాకోబు ధనవంతుడైపోతాడు. ఎంత ధనవంతుడంటే, పనులు, దాసీలు, దాసులు, గొర్రెలు, పశువులు, ఒంటెలు, గాడిదలు, అబ్బో చెప్పలేనంత ఆస్తి అయిపోతుంది. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఈ లాబానుకి కొడుకులు ఉంటారు, కుమారులు ఉంటారు, పిల్లలు ఉంటారు. వాళ్ళు అసూయ పడతారు యాకోబు మీద. ఇదేంటిది, ఈ యాకోబుకి అంతా ఎక్కువ ఆస్తి అయిపోయింది, ఈ మచ్చలు పొడలు గలవన్నీ అన్నీ ఎక్కువ అయ్యేపడుతున్నాయి అని చెప్పని గొడుక్కొని సనుక్కొని యాకోబు మీద వాళ్ళు సనుక్కుంటారు. మా నాన్న ఆస్తి అంతా ఈ యాకోబు తీసుకెళ్ళిపోతున్నాడు, మా నాన్నకి ఇంకేం లేదు అన్నట్టుగా, యాకోబుదే తప్పు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటుంటే యాకోబు వింటాడు ఆ మాట. చూడండి ఒకసారి 2వ వచనం, 31వ అధ్యాయం 1-2 వచనం చదవండి. తీసుకొని యావదాస్తి సంపాదించేనని యాకోబు. చూసారా, అసలు కష్టపడుతుంది ఎవరు? అమ్మా, కష్టపడుతుంది ఎవరు? యాకోబు కదా. మామయ్య దగ్గర కష్టపడుతుంది, అంత చాకిరీ చేసి తన యొక్క మందంతా కూడా పెంచి, యాకోబు వచ్చిన తర్వాతే కదా మామయ్యకి అంత ఆస్తి పెరిగింది, అవునా కదా. కానీ ఈ యొక్క లాబాను కుమారులు చూడండి ఏమైనా నిందేస్తున్నారు యాకోబు మీద. మా నాన్న ఆస్తి అంతా ఇదిగో అయితేనే తీసుకెళ్ళిపోతున్నాడు అని నిందేస్తున్నారు కావాలని లాబాను కుమారుడు. ఈ మాట లాబాను కూడా వెళ్ళి చెప్పాడు, నాన్న నువ్వు అదిగో ఏదో అనుకున్నావు, మన ఆస్తి మొత్తం యాకోబే తీసుకెళ్ళిపోతున్నాడు, చెవుడు అతనికి ఎంత ఆస్తి అయిపోయిందో, ఎప్పుడు చూసినా పొడలో మచ్చలు గలవే పడుతున్నాయి, నల్లవే పడుతున్నాయి, అవన్నీ అతనికి అయిపోతున్నాయి, మనకేమో మామూలు తక్కువ పడుతున్నాయి అంటారు. కారణం, వీళ్ళకి వ్యసనం పడుతుంది. దేవుడు యాకోబును దీవిస్తున్నాడు, వీళ్ళు భక్తిహీనులు, వీళ్ళు దుష్టులు. వీళ్ళు ఇంత చాకిరి చేసిన యాకోబు మీద నిందేస్తున్నారు చూడండి లాబాను కుమారులు. లాబాను కూడా ఇక మొహం నల్లగా పెట్టుకుంటుంటాడట యాకోబుని చూసినప్పుడల్లా. ఈ యాకోబుకి బాధేస్తుంది, ఏంటి మావయ్య, అంతకు ముందు నాతో బాగా మాట్లాడేవాడివి కదా, చాలా బాగా మాట్లాడేవాడు, ఇప్పుడు ఏంది మొహం మార్చుకుంటున్నావు, నన్ను చూస్తే పక్కకి వెళ్ళిపోతున్నావు, నేనంటే కోపంగా చూస్తున్నావు, ఏమైంది అని అంటుంటాడు. చూడండి ఒకసారి ఆ మాట ఉంది, 2వ వచనం, 31వ అధ్యాయం 2వ వచనం. మరియు అతడు లాబాను ముఖం చూసినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు
అతని ఎడల ఉండలేదు. 3 అప్పుడు యెహోవా అప్పుడు చూసారా, ఈ యొక్క యాకోబు తన మామయ్య అయిన లాబాను మొహం చూసినప్పుడు వ్యసన పడుతున్నాడు, కోపపడుతున్నాడు, కోపంగా ఉన్నాడు, ఏదో నా ఆస్తి అంతా వీడు తీసుకెళ్ళిపోయాడు అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నాడు లాబాను. ఇక యాకోబుకి బాధ అనిపిస్తుంది. ఇదేంటిది, నేను కష్టపడి కదా ఇంతకాలం అతని దగ్గర ఉంటే అతనికి ఆస్తి వచ్చింది, అంతకు ముందు ఏమీ లేదు లాభానికి, నేను వచ్చిన తర్వాత లాభానికి ఆస్తి వచ్చింది, అది కాకుండా ఒక ఒప్పందం కూడా చేసుకున్నాను, మచ్చలు పొడలు పుడితేనే అవి నావి, లేకపోతే అవన్నీ నీవేనా ఒప్పందం చేసుకున్నా, అయ్యే నేను సొంతగా తయారు చేసేది కాదు కదా, దేవుడు తన కృపను బట్టి నాకు అవి ఇచ్చాడు, ఎందుకు మామయ్య నా మీద ఇట్లా వ్యసన పడుతున్నాడు, కుళ్ళుకుంటున్నాడు అని చెప్పి బాధ కలుగుతుంది యాకోబుకి. బాధ కలిగి బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడతాడు. 3వ వచనం చదువు. అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉందనని యాకోబుతో చెప్పగా. ఏమండి, ఇక్కడ చూడండి ఒకసారి, ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఈ అనుభవం మన జీవితంలో ఉండాలి. మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా, బిడ్డ ఇదిగో ఈ కష్టం దీనికి వచ్చిందిరా, నువ్వేం బాధపడక, నేను నీకు తోడే ఉన్నాను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకుంటుంటే దేవుడు ఎల్లప్పుడూ మనతో మాట్లాడుతుంటాడు. యాకోబు జీవితం ద్వారా ఇప్పుడు మాట్లాడుతున్నాడు, మనతో వాక్యంలో వచ్చి మాట్లాడుతున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా యాకోబును విడవల. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు, ఆయన నరుడు కాదు, అబద్ధం ఆడడానికి దేవుడు మనిషి లాంటాడు కాదు. ఆయన అంటున్నాడు, యాకోబు నేను నీకు తోడై ఉంటాను, నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా నేను నీకు తోడై ఉంటా. ఆయన మాట ఇచ్చాడంటే తప్పడు. దేవుడు అబద్ధం ఆడు, మనిషి కాడు. ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట మాట్లాడడానికి దేవుడు ఖచ్చితమైన పరిశుద్ధుడు, న్యాయవంతుడు, దేవుడు శక్తిమంతుడు. కాబట్టి యాకోబుకి తోడై ఉన్నాడు. చూడండి, అమ్మా నాన్నను వదిలేసి ఒంటరిగా వచ్చినప్పుడు తోడై ఉన్నాడు, మావయ్య మోసం చేసినప్పుడు తోడై ఉన్నాడు, ఆ పొలాల్లో కష్టపడి ఉన్నప్పుడు తోడై ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా యాకోబును విడువలేదు. మాట్లాడుతున్నాడు యాకోబుతో. ఈ అనుభవం మనకు ఉండాలి. మన జీవితం ఎప్పుడు ఉంటది? ఆయన చెప్పినట్టు బతుకుతుంటే బతుకుతూ ఉంటుంది. మనం దేవుణ్ణి సంతోష పెట్టే బతుకుతూ ఉంటే దేవుడు మన తోడై ఉంటాడు. మనం ఎలా బట్టి అలా బతుకుతూ ఉంటే దేవుడు చెప్పినట్టు వెనక ఇష్టసారం ఎప్పుడో ప్రార్థన, ఎప్పుడో చర్చికి, ఎప్పుడో వాక్యం చదవడం, ఎప్పుడో నీతిగా ఇలా దేవుడు తోడున్నాడు. దేవుడు తోడై ఉంటే చాలు కదా. మనకి ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? రక్షణ, భద్రత ఎక్కడి నుంచి వస్తుంది? రేపు ఏం జరిగిందో మనకు తెలియదు, దేవుడికి తెలుసు. మనం తినే అన్నంలో విషయం ఉందేమో, మనం పోయే దారిలో బాగుందేమో, మనం పోయే దారిలో దొంగలు ఉన్నారేమో, మనం పోయే పనిలో ఏదైనా పైనుంచి పడితే. ఎప్పుడైనా ఆలోచించారా? ఏ చోట ఉన్నా నన్ను దేవుడు కాపాడాలి అంటే ఎట్లా కాపాడతాడు? ఇలా యాకోబులాగా ఉంటే కాపాడతాడు. యాకోబులా భక్తిలో ఉంటే, నీతిలో ఉంటే కాపాడతాడు. యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, యాకోబుతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు? లాభంతో ఎందుకు మాట్లాడడంలా? వాడు భక్తిహీనులతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడు, వార్నింగ్ ఇవ్వడానికి ఇష్టపడతాడు. భక్తిహీనులతో దేవుడు ఎట్లా మాట్లాడతాడు తెలుసా? వార్నింగ్ ఇచ్చి మాట్లాడతాడు. అదే భక్తులతో, బిడ్డ నేను నీకు తోడే ఉన్నాను రా, నువ్వు నా సొత్తు, నువ్వు నా బిడ్డవి, నేను నీకు తోడే ఉన్నా, భయపడ. ఎలా మాట్లాడుతున్నాడు చూడు యాకోబుతో. బిడ్డలు తండ్రిలాగా మాట్లాడుతున్నాడు దేవుడు యాకోబుతో. ఎందుకు భయపడుతున్నావు యాకోబు? నేను లేనా? మావయ్య ఏం చేస్తాడు? నేనున్నాను కదా నీకు, వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ తండ్రి దేశానికి, నీ దగ్గరికి వెళ్ళిపో అని దేవుడు సలహా. చూడండి, ఆజ్ఞన, ఆలోచన, ఐడియా ఇస్తున్నాడు దేవుడు. ఇట్లా వెళ్ళినా, ఈ దారిలో వెళ్ళు. ఈ ఐడియా నీకు ఇవ్వాలి దేవుడు. మనం ఒకసారి, సార్ అది చేసి దెబ్బతిన్నాను సార్,
ఇది చేసి దెబ్బతిన్నాను సార్. ఎందుకు దెబ్బతిన్నావు? అది దేవుడి ఆలోచన కాదు కాబట్టి, దేవుడు ఇచ్చిన ఆలోచన కాదు కాబట్టి. దేవుడు ఏ ఆలోచన ఇచ్చినా మంచి ఆలోచన ఇస్తాడు, కానీ మనం దేవుడి ఆలోచన తీసుకోమే, సాతాను ఆలోచన తీసుకొని దెబ్బతింటాం. మనతో నిత్యము మాట నువ్వు వాక్యం పొద్దున లెగవంగానే వాక్యం చదువుతున్నావు అనుకో, ఆ మాటలన్నీ ఎవరి మాటలు? దేవుడి మాటలు. అంటే ఏంటది? జ్ఞానం. అంటే ఏంటది? మనల్ని రక్షించేది. అంటే ఏంటది? మనల్ని ఆశీర్వాదం తెచ్చేది. పొద్దున లెగవంగా దేవుడితో మాట్లాడుతున్నావా? చూడు, యాకోబుతో మాట్లాడడానికి దేవుడే దిగి వచ్చేస్తున్నాడు. ఎంత ఇష్టమో యాకోబు అంటే. కానీ మనకి ప్రార్థన అంటే ఎంత ఇష్టం, చర్చికి టయానికి రావడం అంటే ఎంత ఇష్టం, వాక్యం చదవడం అంటే ఎంత ఇష్టం, నీతిగా ఉండడం అంటే ఎంత ఇష్టం. దేవుడు చూస్తాడు, ఈమెకి నేను ఇష్టం లేదేమో, ఈమె నా మాట వినదు, ఇతను నా మాట వినడు, నేనంటే అంత ఇష్టం లేదు, కనుకే ఏందో అప్పుడప్పుడు భక్తి చేస్తున్నాడు అని దేవుడు అనుకోకూడదు. మన విషయంలో అలా అనుకోకూడదు. దేవుడు మన దగ్గరికి దేవుడు రావడానికి ఇష్టపడాలంటే మనం దేవుడికి ఇష్టపడాలి. ముందు ఉదయాన్నే లెగవంగానే, తండ్రి నువ్వంటే నాకు ఇష్టమయ్యా, ప్రార్థించి. అసలు దేవుడు అంటే ప్రేమించు, దేవుణ్ణి ప్రేమించు. యాకోబు దేవుడిని ప్రేమిస్తున్నాడు, నీతిని ప్రేమిస్తున్నాడు, కనుక యాకోబుకు దేవుడు తోడే ఉన్నాడు. మనం మొట్టమొదట లవ్ చేయాల్సింది, ప్రేమించాల్సింది దేవుడినండి. దేవుడిని ప్రేమించామంటే అబ్బా ఆయన ఉప్పొంగిపోతాడు, సంతోషపడతాడు, అన్ని మనకి చేస్తాడు. శత్రువులు ఎవడొచ్చినా కూడా దేవుడు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తుంటే, సంతోషపరుస్తుంటే ఎవడొస్తాడు చెప్పు? ఐడియా ఇస్తున్నాడు యాకోబుకి దేవుడు. యాకోబు నాన్న బిడ్డ వెళ్ళిపో, నీ తండ్రి ఇంటికి వెళ్ళిపో. వీడు చెడ్డోడైపోయాడు, లాభాను చెడ్డోడైపోయాడు, నీ కష్టం తిని నీ మీద ఎదురు తిరుగుతున్నాడు, వెళ్ళిపో అంటాడు. అప్పుడు ఈ యొక్క యాకోబు ఏం చేస్తాడంటే, మా టైం ఎంత అయింది ఒకసారి, ఎంత వచ్చింది వీడు? 47.2. 47. ఒక 5 నిమిషాలు చెప్పి తర్వాత మిగతా భాగంలోకి వెళ్తాం. ఈ యొక్క యాకోబుతో దేవుడు మాట్లాడతాడు, బిడ్డ నీకు వెళ్ళిపో నాన్న, నీ ఇంటికి వెళ్ళిపో, ఇక్కడ వద్దులే, ఈ లాభాను చెడ్డోడు అయిపోయాడు, వాడు చాలా ఇదే మోసగాడు అయిపోయాడు, నిన్ను కుళ్ళుకుంటున్నాడు, నువ్వంటే వాడికి పడడం లేదు, కాబట్టి ఇక నువ్వు వెళ్ళిపో అని చెప్పని దేవుడు యాకోబుతో అంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే యాకోబు తన భార్యలను పిలుస్తాడు. యాకోబు ఎక్కడో పొలాల్లో ఉంటాడు కదా, పొలాల్లో ఉండి ఆ పొలం దగ్గరికి యాకోబు పిలుస్తాడు. చూడండి, ఆ మాట చదువుదాం. యాకోబు పొలంలో తన మంద యొద్ద ఎద్దకు రాహేలును లేయాను పిలవనంపి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. వారితో ఇట్లా నేను నీ తండ్రి కటాక్షము మీ తండ్రి కటాక్షము మొన్న నా మీద ముందు ఉన్నట్లుగా లేదు, ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నారు. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేస్తున్నని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చాడు. చూసారా, లాభాన్ని ఏం పని చేశాడు? 10 మార్లు జీతం మార్చాడు మోసపుచ్చి. అయినను దేవుడు అతన్ని నాకు హాని చేయదు. ఒక మాట, ఒక్క నిమిషం, ఈ మాట చాలా వండర్ఫుల్ మాట. ఒకడు నరహంతకుడు అవ్వాలంటే వాడు నరహత్య చెయ్యాలి. ఒకడు దొంగతనం చేయాలంటే వాడు దొంగగా మారాలి. ఒకడు వ్యభిచారం చేయాలంటే వాడు వ్యభిచారి అవ్వాలి. ఒకడు మోసగాడు అవ్వాలంటే వాడు మోసగాడు అవ్వాలి. ఒకడు దేవునికి అయిష్టుడు అవ్వాలంటే అయిష్టుడుగా అవ్వాలి. ఎలా అవుతారు? నరహంతకుడుగా, వ్యభిచారిగా, మోసగాడుగా, దొంగగా చెప్పండి. తాగుబోతుడు ఎలా అవుతారు చెప్పండి? ఎలా అవుతారమ్మా? ఒకడు దొంగ, వ్యభిచారి, మోసగాడు, నరహంతకుడు ఎలా అవుతారు చెప్పండి? ఒక మనిషి ఎలా అవుతారు? ఎలా అవుతాడంటే వాడు దేవుడి యొక్క నీతి, దేవుడి యొక్క భక్తిలో ఉండకుండా
సాతాను యొక్క నీతి, సాతాను యొక్క భక్తి, వాడి మాట వినాలని అనుకున్నప్పుడు వాడు దొంగ అవుతాడు, మోసగాడు అవుతాడు, నరహంతకుడు అవుతాడు. ఇక్కడ యాకోబు వాడుతున్న మాట చూడ ఎంత గొప్పగా, నా దేవుడు మీ నాన్నని నేను ఏమీ చేయకుండా, అంటే ఒకవేళ మీ నాన్న నేను కొట్టకుండా చంపకుండా నన్ను నరహంతకుడిగా చేయలా, నా దేవుడు నన్ను కాపాడేశాడు. కొంతమంది జైల్లోకి వెళ్ళి అడిగితే, ఏంటయ్యా ఎందుకు ఈ పని చేసావు, ఎందుకు చంపేసావంటే, ఆ ఒక్క క్షణంలో చాలా కోపం వచ్చేసింది సార్, చంపేశాను. ఆ ఒక్క నిమిషం ఆగుంటే బాగుండు, నా పెళ్ళాం బిడ్డలతో నేను ఉండేవాడిని, కానీ ఆ ఒక్క నిమిషంలో కోపం పట్టలేక, తాపం పట్టలేక వాడిని చంపేశా, జైల్లోకి వచ్చేసి ఇప్పుడు బాధపడుతున్న 14 సంవత్సరాలు అంటుంటారు. యాకోబు ఏమంటున్నాడు తెలుసా, నా దేవుడు నేను నేరం చేయకుండా ఆపాడు. చూసావా, దేవుడు తోడై ఉంటే నీతిమంతుడిగా ఉంటావు, నేరాలు చేయవు. యాకోబు దేవుడి గురించి ఏమంటున్నాడంటే, నా దేవుడు నన్ను అవును, ఎక్కడైతే మనం నేరం చేస్తామో, నేరం ఎందుకు చేస్తాము, దేవుడికి దూరం అయినప్పుడు, దేవుడు వద్దనుకున్నప్పుడు. మరి నేరం చేసినప్పుడు శిక్ష ఎక్కడి నుంచి వస్తుంది, దేవుడి దగ్గర నుంచి వస్తుంది. మనం అబద్ధం ఆడేటప్పుడు అబద్ధికుడికి ఎందుకు ఉండాలి అసలు, మనం దేవుడికి అయిష్టులుగా ఎందుకు ఉండాలి చెప్పండి, అది చూడాలి. దాని మీద దృష్టి పెట్టున్నాడు యాకోబు. నేను నా దేవుడు చూసినప్పుడు మాటలో కానీ, ఆలోచనలో కానీ, పనిలో కానీ నీతిమంతుడిగా కనబడాలి. ఇది దృష్టి, భక్తి అంటే. మనం ఏం చేస్తున్నాం అంటే, ఆ యంకమ్మకి, ఆ పొల్లమ్మకి నేను బాగా నగలేసుకున్న దానిగా కనబడాలని అనుకుంటున్నాం. అది మనకెందుకు? ఆ ఊర్లో వాళ్ళందరూ చూస్తే డబల్ మీద డబల్ బిల్డింగ్ ఉన్నోడుగా, బాగా డబ్బు ఉన్నోడుగా. లోకానికి కాదు మనం బాగా కనబడాల్సింది, దేవుడికి, తండ్రికి, సృష్టికర్తకి, రక్షకుడికి, ప్రాణం ఇచ్చిన వాడికి, మన తండ్రికి, ఆయనకి మనం బాగా కనబడాలి. ఎట బాగా కనబడతాం? పౌడర్ వేసుకుంటే కాదు, కోటు బుట్టు వేసుకుంటే కాదు, నీతిగా ఉంటే, ప్రార్థన చేస్తుంటే, విశ్వాసంతో ఉంటే, వాక్యం చదువుతుంటే. యాకోబు నేరస్తుడుగా అవ్వకుండా దేవుడు యాకోబుని కాపాడుతూ వస్తున్నాడు. ఒకవేళ 10 సార్లు లాభాలు మోసం చేసినప్పుడు ఈ యాకోబు మామయ్యని చంపేస్తుంటే యాకోబు నరహంతకుడు అయ్యేవాడు. కానీ యాకోబు మామయ్య మోసం చేసిన ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుడి వైపే చూస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు నీ జీవితంలో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సాతాను వాడి అనుచరుల వల్ల వస్తాయి, వాడు పని వాడు చేస్తాడు, కానీ నువ్వు దేవుడి వైపు చూడు. యాకోబు దేవుడి వైపే చూస్తున్నాడు, లాభాన్ని ఏం చేయలేకపోయాడు, సాతాను ఏం చేయలేకపోయాడు యాకోబుని. ఇక భార్యతో చెప్పేస్తాడు, అమ్మలారా, మీ నాన్నకి నేను ఎంత కష్టపడ్డాను, ఎన్ని సంవత్సరాలు చేశాను, ఈ ఆస్తి అంతా రావడానికి కారణం నా దేవుడు నన్ను బట్టి ఇచ్చాడు కదా, కానీ మీ నాన్నకు కృతజ్ఞత లేదు, మీ అన్నదమ్ములకు కృతజ్ఞత లేదు, నా మీద గొణుక్కుంటున్నారు, సనుక్కుంటున్నారు. కాబట్టి దేవుడు నాతో మాట్లాడాడు, అయ్యా యాకోబు, ఇక నీ దేశానికి నువ్వు వెళ్ళిపో అన్నాడు. కాబట్టి మనం అందరం వెళ్ళిపోదాం అని చెప్పి భార్యలతో చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. నిజమే కదా, నువ్వు వచ్చిన తర్వాతే కదా ఈ ఆస్తి అంతా కూడా పెరిగింది మా నాన్నకి, మా నాన్న ఎంత మోసగాడు అని చెప్పి సొంత కూతుర్లే తండ్రి మీద చెప్తారు. చూడండి ఆ మాట, 15 వచనం, 14 చదువు నాయన, 31 వచ్చాం 14. అందుకు రాహేలును లేయయు ఇంకా మా తండ్రి ఎంత మాకు పాలు పప్పులు ఎక్కడివి, అతడు మమ్మను అన్యులుగా చూచట్లేదా, అతడు మమ్మను అమ్మివేసి మాకు రావాల్సిన ద్రవ్యమును బొత్తిగా తినివేసెను. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదై ఉన్నది కదా. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్టల్లా చేయమని అతనికి ఉత్తరం. భార్యలు కూడా చెప్పేశారు, నిజమేనయ్యా భర్త, అయ్యా కరెక్టే, నువ్వు వచ్చిన తర్వాతే మా నాన్నకి ఆస్తి వచ్చింది, కానీ మా నాన్నకి కృతజ్ఞత లేదు, మంచోడు కాదు మా నాన్న అని కూతుర్లు కూడా నాన్న మీద
తెలుసుకున్నారు నాన్న గురించి. ఇక భర్తతో అంటున్నారు, లేయా రాహేలు భర్తతో అంటున్నారు, సరేనండి దేవుడు నీకు నీ దేశానికి వెళ్ళిపోమన్నాడు కదా, సరే వెళ్ళిపోదాం పదండి, మనం అందరం వెళ్ళిపోదాం పద అన్నప్పుడు ఈ యాకోబు ఏం చేస్తాడంటే తన భార్యలను రాహేలు, లేయా, దాసీలు, వాళ్ళకి పుట్టిన పిల్లలు, సంతానం, ఆస్తి మొత్తం కూడా తీసుకొని ఇక తన తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి బయలుదేరుతాడు. మామయ్య లాబాను అప్పుడు ఏం చేస్తాడంటే అక్కడ ఉండడు, ఇంటికాడ ఉండడు అన్నమాట. అక్కడ వేరే చోటుకి వెళ్ళి ఉంటాడు, వేరే పని మీద వెళ్ళి ఉంటాడు అనమాట. సో ఈ యొక్క యాకోబు ఏం చేస్తాడంటే తన యొక్క భార్యను, పిల్లలను అందరినీ తీసుకొని ఇక తన తండ్రి దేశానికి, కనాను దేశానికి, ఏం పేరు తండ్రి పేరు, యాకోబు తండ్రి పేరు ఇస్సాకు దగ్గరికి బయలుదేరుతాడు. ఇది 3వ భాగం. ఓకేనా? మిగతాది 4వ భాగంలో చూద్దాం. దేవునికి మహిమ కలుగును. ఎంతవరకు అయిందో టిక్ పెట్టుకోండి. 31వ అధ్యాయము 19వ వచనం వరకు